శ్రీనివాసరెడ్డి గారు మీరు చూశారు, గృహజ్యోతి పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుంది. ఆల్రెడీ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉందని మీరు నమ్ముతున్నారు? అన్న, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ వాళ్లకు అధికారమే లక్ష్యంగా హామీలు ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళు ఇచ్చిన పథకాలలో ఒక ఆర్టీసీ బస్సును ఉచితంగా చేసినామని ఒకటి చెప్పుకుంటూ పోతున్నారు, ఇంకో 2 చేస్తామంటున్నాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే కొన్ని క్లిప్సింగ్ మనం చూద్దాము. అందరికీ కరెంటు ఫ్రీ ఇస్తున్నా అన్నాడు. 200 యూనిట్లు అన్న విషయం ఎక్కడే చెప్పలేదు. అదేవిధంగా గ్యాస్ క్వాంటిటీ కూడా ఈరోజు తగ్గిస్తారని చెప్తున్నారు. దేనికి వీళ్ళకి ఒక రకమైన పథకాల మీద అవగాహన లేకుండా ఒక ఓన్లీ గెలవాలనే ఉద్దేశంతో ఇవాళ వీళ్ళు పథకాలు ఇచ్చిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఓన్లీ గెలిపే లక్ష్యంగా వీళ్ళు హామీలు ఇచ్చింది తప్ప ఏ పథకానికి వీళ్ళు ఏ దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని మాత్రం మేము అనుకోవట్లేదు. కాకపోతే వీళ్ళు 100 రోజులలో అమలు చేస్తామని చెప్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలను కూడా ప్రజలకు మంచి జరగాలని ఓపిక పడుతున్నాము. కానీ రాబోయే రోజులలో వీళ్ళు ఏ పథకం మీద వీళ్ళకు క్లారిటీ ఉంది, ఏ పథకానికి ఎంత బడ్జెట్ ఉంది, ఎంత ఖర్చు అవుతుంది అన్న సంగతి వీళ్ళకి ఎవ్వరికీ తెలియదు. ఓన్లీ అధికారం లక్ష్యంగా వీళ్ళు ఎలా హామీలు ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ, అదే కాకుండా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇంతవరకు రుణమాఫీ ఊసే లేదు ఎక్కడ. అదేవిధంగా రైతులకు అదేవిధంగా